2010 తర్వాత నేను చూస్తున్న వీకెస్ట్ ఆస్ట్రేలియా టీం ఇదే. అలాగే బెస్ట్ ఇంగ్లాండ్ టీం కూడా ఇదే. ఫ్రెండ్స్, ఇది నేను అంటున్న మాట కాదు, ఇంగ్లాండ్ లెజెండ్ స్టూవర్ట్ బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. యాషెస్ సిరీస్ మొదలవ్వక ముందే మాటల మొదలైపోయింది. ఒక పక్క స్టీవ్ స్మిత్ ఏమో మీ బ్యాస్బాల్ ఆటలు ఇక్కడ సాగవని వార్నింగ్ ఇస్తుంటే, మరోపక్క ఇంగ్లాండ్ మాత్రం ఇది మాకు సరైన టైం అని కసిగా ఉంది. అసలు నిజంగానే ఆస్ట్రేలియా వీక్గా ఉందా? 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ సిరీస్ గెలవగలదా? ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చూద్దాం పదండి. ముందుగా మనం లేటెస్ట్ టీమ్ న్యూస్ చూద్దాం. హిస్టరీ ఏం చెప్తుందంటే, ఏ టీం అయితే సెటిల్డ్గా ఉంటుందో వాళ్లే యాషెస్లో గెలుస్తారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. ఆస్ట్రేలియాకు స్టార్టింగ్లోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరియు మెయిన్ బౌలర్ జాష్ హేజల్వుడ్ గాయాల వల్ల ఫస్ట్ టెస్టుకు దూరం అయ్యారు. దీనివల్ల ఆస్ట్రేలియా ఒక కొత్త బౌలింగ్ అటాక్తో దిగవలసి వస్తుంది. బ్రెండన్ డెగెట్ డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది. అంటే మిచెల్ స్టార్క్ మరియు నేథన్ లయన్ మీద ప్రెషర్ విపరీతంగా ఉండబోతుంది. అంతేకాదు, ఓపెనింగ్లో కూడా ఆస్ట్రేలియా కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. జాక్ వెదర్లాండ్ స్క్వాడ్లోకి వచ్చాడు. స్టీవ్ స్మిత్ మళ్ళీ నెంబర్ 4లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అనిశ్చితి ఆస్ట్రేలియా క్యాంపులో చాలా అరుదుగా చూస్తాం. ఇప్పుడు ఇంగ్లాండ్ విషయం చూద్దాం. వీళ్ళ ఓపెనర్స్ బెన్ డెగెట్ మరియు జాక్ క్రాలీ ఫుల్ ఫామ్లో ఉన్నారు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్ చెప్తాను. బెన్ డెగెట్ టీంలోకి వచ్చాక ఈ జోడీ యావరేజ్ 46.50. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లోనే ఇది బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, బ్యాస్బాల్ ఆస్ట్రేలియాలో పనిచేస్తుందా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్క్వాడ్ బోలాండ్. 2021-22 సిరీస్లో బోలాండ్ ఇంగ్లాండ్ని గడగడలాడించాడు. 18 వికెట్లు తీశాడు. యావరేజ్ కేవలం 9.5. ఇంగ్లాండ్ బ్యాటర్లు డిఫెన్స్ ఆడి చేతులెత్తేశారు. కానీ 2023 సిరీస్కి వచ్చేసరికి సీన్ మారింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు అదే బోలాండ్ను టార్గెట్ చేశారు. అతని ఎకానమీ 5కి దగ్గరగా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆడే షాట్స్లో 44% అటాకింగ్ షాట్సే ఉంటున్నాయి. పెర్త్లో బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూడా ఇంగ్లాండ్ ఇదే అటాకింగ్ గేమ్ ఆడితే రిజల్ట్ ఎలాగైనా ఉండొచ్చు. ఇక ఈ సిరీస్ ఫలితాన్ని మార్చేసే 3 కీ బ్యాటిల్స్ ఇవే. మొట్టమొదట జో రూట్. టెస్ట్ క్రికెట్లో సచిన్ రికార్డు వైపు దూసుకు వెళ్తున్నాడు. 2022 నుంచి ఇప్పటి వరకు 22 సెంచరీల పైన కొట్టాడు. కానీ ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం రూట్కి 0 సెంచరీ. ఇది రూట్కి చివరి ఆస్ట్రేలియా టూర్ అవ్వచ్చు. ఈసారైనా 0 నుండి బయటపడతాడా? రెండవ బ్యాటిల్ ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా. ఫామ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. 2024 నుంచి అతని యావరేజ్ 31 మాత్రమే. ముఖ్యంగా మార్క్వుడ్ వేసే పేస్ అంటే ఖవాజాకు వణుకు. వుడ్ ఇప్పటి వరకు ఖవాజాను 8 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ చేశాడు. రౌండ్ ది వికెట్ యాంగిల్లో వచ్చే వుడ్స్ బౌన్సర్లు ఖవాజా ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. మూడవ బ్యాటిల్ స్టీవ్ స్మిత్. స్టీవ్ స్మిత్ అంటేనే యాషెస్ హీరో. కానీ ఈసారి ఇంగ్లాండ్ దగ్గర 2 స్పీడ్ గన్స్ ఉన్నాయి, మార్క్వుడ్ మరియు జోఫ్రా ఆర్చర్. స్మిత్ను వుడ్ ఇప్పటికే 4 సార్లు అవుట్ చేశాడు. వీరిద్దరి మధ్య పోరు ఈ సిరీస్కే హైలైట్గా నిలుస్తుంది. ఫైనల్గా ఒక్క మాట ఫ్రెండ్స్, గత 3 పర్యటనలో ఇంగ్లాండ్ ఇక్కడ 15 మ్యాచ్లు ఆడితే 13 ఓడిపోయింది. హిస్టరీ మొత్తం ఆస్ట్రేలియా వైపే ఉంది. కానీ కమిన్స్ లేకపోవటం, ఆస్ట్రేలియా బ్యాటింగ్లో నిలకడ లేకపోవటం, ఇంగ్లాండ్ అగ్రెసివ్ ఫామ్, ఇవన్నీ చూస్తుంటే స్టూవర్ట్ బ్రాడ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇంగ్లాండ్కి ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్ళీ రాదు. మీ గెస్ ఏంటి? ఇంగ్లాండ్ చరిత్ర సృష్టిస్తుందా, లేదా ఆస్ట్రేలియా తన సొంత గడ్డపై తామే రాజులమని నిరూపిస్తుందా? కామెంట్స్లో మీ ప్రెడిక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.